నమస్తే, నా పేరు మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, ఏదైతే మనం వరుస పెట్టి బెట్టింగ్ యాప్స్ యొక్క అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నాం, అదేవిధంగా ఒక భాగం అయితే ఈరోజు స్టార్ట్ చేద్దాం. సో అన్నిటికన్నా ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, అప్డేట్స్ కానీ, రివ్యూస్ కానీ వస్తూ ఉంటాయి. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. మీకు అప్డేట్స్ ఏ విధంగా వచ్చినా కానీ, మీకు షార్ట్స్ రూపంలో కానీ, వీడియోస్ రూపంలో కానీ మీకు వెంటనే ఇన్స్టెంట్గా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను. సో తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తే కనుక, బెట్టింగ్ యాప్స్ ఏవైతే వరుస పెట్టి నెల రోజుల నుంచి 2 నెలల నుంచి వరుస పెట్టి ఏవైతే బెట్టింగ్ యాప్స్ యొక్క ప్రమోషన్స్ ఇల్లీగల్ అని తెలిసిందో, దాంతోపాటు హైకోర్టు కానీ, లేదంటే అటు తెలంగాణ సరే, మన ఏపీ అయినా సరే, అసెంబ్లీలో కూడా చర్చించడం అయితే జరిగింది. బెట్టింగ్ యాప్స్ రిగార్డెడ్ ఏదైతే మనకి సంబంధించిన సెలబ్రిటీస్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, అదేవిధంగా ఒక స్పెషల్ టీమ్స్ పెడతాం కానీ, వీటి మీద బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, అంటే ప్రమోటర్స్ ఉన్నారో, తయారు చేసిన వాళ్ళు ఉన్నారో, వీళ్ళందరి మీద కూడా ఒక ట్రాక్ అయితే చేయాలి, ఒక విధంగా ట్రేస్ చేయాలి. అదేవిధంగా రూట్ కాజ్ని బేస్ చేసుకుని ఖచ్చితంగా అక్కడ మనం టెర్మినేట్ చేయాలనే విధంగా అయితే తీసుకెళ్తున్నారు కదా. సో అదేవిధంగా ఏంటంటే, కొంతమంది ఇప్పుడు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, అదేవిధంగా సెలబ్రిటీస్ ఉన్నారో, వాళ్ళైతే ఇప్పుడు క్వాష్ పిటిషన్ అయితే పెట్టడం జరిగిందనమాట. ఏదైతే విష్ణుప్రియ గారికి 2 ఎఫ్ఐఆర్లు పడినాయి అనమాట. ఆ ఎఫ్ఐఆర్స్ని కొంచెం ఏదైతే డిస్మిస్ చేయాలనే విధంగా అని చెప్పేసి క్వాష్ పిటిషన్ పెడితే దానికి హైకోర్టు అయితే అంగీకరించలేదన్నమాట. ఎందుకంటే మనకి బెట్టింగ్ యాప్స్ ఏవైతే మనకి ప్రమోట్ చేశారో, అది సొసైటీ పరంగా చాలా మిస్లీడ్ చేసే విధంగా ఉంది. అందుకు ఖచ్చితంగా దీనికి కఠినమైన చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి ఆ పిటిషన్ అయితే రద్దు చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఈవిడైతే విష్ణుప్రియ గారు అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా కోర్టు కూడా మనకి ఏవైతే ఆదేశం ఇచ్చిందో ఆవిడ ప్రకారం ఆవిడైతే ఖచ్చితంగా విచారణకి అయితే రెగ్యులర్గా కానీ, అదేవిధంగా అఫీషియల్గా అటెండ్ అవ్వాలి. ఎటువంటి నెగ్లిజెన్సీ చేయకూడదు, ఎటువంటి పొరపాట్లు అయితే చేయకూడదు అని చెప్పేసి అయితే కండిషన్స్ అయితే పెడతాం అయితే జరిగింది. సో ఆవిడ కూడా ఒక విధంగా అయితే దానికి అంగీకరించడం అయితే జరిగింది. ఎందుకంటే ఎవరైతే ఆవిడ తరపున వాదిస్తున్నారో, కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో, లేదంటే లాయర్ ఎవరైతే ఉన్నారో, వసుంధరా రెడ్డి గారు, ఆవిడ అయితే అదే ఒక విధంగా ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది ఎవరైతే విష్ణుప్రియ గారికి. సో ఖచ్చితంగా కండిషన్స్కి అయితే ఒప్పుకోవాలి. అదేవిధంగా కోర్టుకు కూడా ఏవైతే వీడికి ఇచ్చిందో లాయర్కి, అదేవిధంగా బాధ్యతలు కానీ, లేదంటే రూల్స్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ కరెక్ట్గా అయితే ఫాలో చేయాలని చెప్పేసి ఒక కండిషన్ అయితే పెడతాం జరిగింది. సో అదేవిధంగా ఏంటంటే, విష్ణుప్రియ గారు అనే కాదు, శ్యామల గారు కూడా మొన్న అయితే వెళ్ళడం జరిగింది కోర్టుకి, అదే పోలీస్ స్టేషన్కి. కొన్ని వివరాలు విచారణ అయితే జరిగింది. అదేవిధంగా తర్వాత ఆవిడ బయటకు వచ్చి అఫీషియల్గా అయితే ఒకటి మాట్లాడటం జరిగింది. కానీ ఏవైతే లోపల జరిగినాయో, అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి బయట మీడియా ముందు మాట్లాడటం అనేది యాజ్ పర్ ఏదైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందో, అదేవిధంగా కేసులు ఏవైతే పడినాయో అప్పుడు, అలాంటప్పుడు ఇటువంటి లోపల ఏం జరిగిన విషయాలు అనేవి బయట చెప్పకూడదు, అవి అన్అఫీషియల్ అని చెప్పేసి ఆవిడైతే చెప్పి వెంటనే వెళ్ళిపోవటం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా విష్ణుప్రియ గారు, శ్యామల గారు అనే కాదు, చాలామంది సెలబ్రిటీస్ అయితే ఈ విధంగా ఫేస్ అయితే చేస్తున్నారు. దాంతోపాటు ఏంటంటే, ఎప్పటి నుంచో వీడియోస్ అయితే మనకి ప్రమోట్ చేస్తూ వచ్చారు కదా, ఆ వీడియోస్ కూడా ఏంటంటే బయటికి తీసుకొచ్చి ఒక పరంగా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, లేదంటే సెలబ్రిటీస్ కానీ, ఎవరైతే గతంలో ఏవైతే ఇన్ఫ్లుయెన్సర్స్ విధంగా కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో అవన్నీ కూడా ఒకసారి బయటికి తీసుకొచ్చి, ఆ క్లిప్స్ అన్నీ కూడా రికార్డ్ చేసి, స్క్రీన్ రికార్డ్ చేసి అవి బయటికి తీసుకొచ్చి ఈ విధంగా అయితే మనకి సోషల్ మీడియా పెడతాం వల్ల ఏమైందంటే, అవి పోలీసుల దాకా చేరటం, లేదంటే ఎవరైనా కొంచెం అఫీషియల్ పర్సన్స్ ఉంటే వాళ్ళ దాకా చేరటం జరిగి, ఈ విధంగా పోలీసులైనా సరే, లేదంటే డిపార్ట్మెంట్ అయినా సరే వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నుంచి కొంచెం యాక్షన్ అయితే జరుగుతుంది. సో అదేవిధంగా తెలంగాణలో అయితే ఏదైతే ఎస్ఐటీ అయితే నియమించడం జరిగింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము. అదేవిధంగా ఆంధ్రాలో కూడా మనకి వీటికి సంబంధించిన గ్యాంబ్లింగ్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మోడిఫై చేయాలి, రీమోడిఫై చేసి డెఫినెట్గా మనకి కఠినమైన శిక్షలు అయితే దీనికి పెట్టాలి. ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో, ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో, ఎవరైతే ఈ విధమైన బెట్టింగ్ యాప్స్ టెలిగ్రామ్స్లో ఆడించి ఈ విధంగా ఆడాలి, ఆ విధంగా ఆడాలని ప్రిడిక్షన్స్ ఇస్తున్నారో వీళ్ళందరినీ కూడా టెర్మినేట్ చేయాలనే విధంగా ఏంటంటే కఠినమైన శిక్షలు అయితే ఉంటాయని చెప్పేసి అటు ఆంధ్రప్రదేశ్
సంబంధించిన ఎవరైతే పవర్ రూలింగ్లో ఉన్నారో పార్టీ వాళ్ళు అయితే మనకి ఒక చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది. దాంతోపాటు యాక్ట్స్ కూడా మార్చడం అయితే జరిగిందని చెప్పేశారు. అదేవిధంగా మనకి ఏంటంటే ఈ వరుస పెట్టి ఏవైతే జరుగుతున్నాయో దాడులు, ఇవన్నీ కూడా మనకి ఏవైతే చాలా నష్టం జరిగిందో, ఎవరైతే దాదాపు 1000 మంది నుంచి 2000 మంది వరకు ఇప్పటికి రీసెంట్గా 2-3 డేస్ ముందు కూడా మనకి వరుస పెట్టి ఆత్మహత్యలు అయితే జరుగుతున్నాయి అనమాట. ఎవరో ఒకళ్ళు ఏదో విధంగా చనిపోవడం అయితే జరుగుతుంది. దీనికంతా ఒకటే కారణం, డబ్బులు నష్టపోవటం. ఏదైతే డబ్బులు నష్టపోయిన డబ్బులు తిరిగి కట్టలేక, తిరిగి చెల్లించలేక, ఇంట్లో వాళ్ళకి చెప్పలేక, వాళ్ళ దగ్గర కూడా లేకపోవటం వల్ల తిరిగి కట్టేలాగా, ఎందుకంటే తప్పు చేసింది ఇతను కాబట్టి ఇంట్లో వాళ్ళకి చెప్పి అప్పు తీర్చి ఒక అవమానం లేదంటే బాధ భరించే దానికన్నా ఈ విధంగా మరణించడం అనేది బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యి ఈ విధంగా అయితే సూసైడ్ అయితే చేసుకుంటున్నారు. సో దీనివల్ల ఏమైందంటే అటు తల్లిదండ్రులకైనా సరే, ఇటు ఈ వ్యక్తికైనా సరే, లేదంటే గేమ్ ఎవరైతే ఆడమని చెప్పారో వీళ్ళందరికీ అయితే నష్టం అయితే జరుగుతుంది. సో అన్ని విధాలుగా ఏంటంటే మనకు బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో, ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రోగ్రామ్ చేశారో వాళ్ళని మనం టెర్మినేట్ చేయాలి. అంతేగాని మీకు మీరు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తే మాత్రం అది విరమించుకోండి. ఎందుకంటే అదంత సౌకర్యమైనదే కాదు, దాంతోపాటు అంత మంచిదేం కాదు. మీకు ఫైట్ చేయండి. ఆ బెట్టింగ్ యాప్స్ యొక్క రూట్ కాజ్ను ఫైండ్ అవుట్ చేసి మీరు డబ్బులు ఏ విధంగా నష్టపోయారో అది ఏ విధంగా మనం రికవర్ చేయాలో, అదేవిధంగా ఎవరైతే మీరు అప్పులు తీసుకున్నారో అప్పుల దగ్గర నుంచి మీరు ఏ విధంగా క్లియర్ ఆఫ్ చేయాలో ఇవన్నీ కూడా ఒక అండర్స్టాండింగ్ పెట్టుకొని, ఒక టైం షెడ్యూల్ పెట్టుకుని, ఒక డ్యూరేషన్ పెట్టుకొని ఆ ప్రకారం చెల్లించండి. కానీ చచ్చిపోతే మాత్రం, ఏదైతే సూసైడ్ చేసుకుంటే మాత్రం మీకు మీరు ఏమీ సాధించినట్టు కాదు. అదేదో అల్టిమేట్ సొల్యూషన్ అన్నట్టుగా ప్రతి ఒక్కరు బాధించేసి ఏంటిది ఎక్స్పీరియన్స్ చేసేయాలని చెప్పేసి వెంటనే సూసైడ్ అయితే చేసుకున్నారు. అంత మంచిదైతే కాదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, అది డబ్బులు అయితే ఎవరైతే మీరు ఎవరెవరి దగ్గర నుంచి తీసుకున్నారో డబ్బులు వాళ్ళ పేర్లు రాసుకోండి, ఇంత అమౌంట్ రాసుకోండి, ఎంత అమౌంట్ తీసుకున్నారో ఆ అమౌంట్ రాసుకోండి. ఈ విధంగా ఏదంటే ఒక డ్యూరేషన్లో, ఒక టైం ఆఫ్ డ్యూరేషన్లో పెట్టుకోండి. ఆ టైంలో మీకు ఇచ్చేస్తాం, ఈ నెలవారీగా, సంవత్సరం వారీగా అని చెప్పేసి తిరిగి ఇచ్చేసేటట్టుగా, చెల్లించేసేటట్టుగా ఉండాలి. కానీ మీకు అంతేగాని ఏదో అవి కట్టలేమని చెప్పేసి ఇంట్లో బాధపడిపోయి మీకు మీరు శోభకు గురయ్యి బానిస అయిపోయి చనిపోవటం అనేది చాలా అంటే చాలా తప్పు. ఇవన్నీ కూడా మార్చుకొని ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీరు వ్యసనం నుంచి బయటకు వచ్చేయండి. ఎవరైనా ఆడేవాళ్ళు ఉంటే బయటకు వచ్చింది. దాంతోపాటు ఐపీఎల్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆకర్షించే విధంగా ఉంటుంది. అటు సెలబ్రిటీస్ కూడా ఇప్పటికి కూడా ఫ్యాంటసీ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు విపరీతంగా. అటు అన్ని సోషల్ మీడియాస్లో కానీ, లేదంటే టీవీస్లో కానీ మనకి విపరీతంగా స్క్రీన్స్ మీద అయితే కనపడుతున్నాయి. దాన్ని టెర్మినేట్ చేయడం అంత ఈజీ ఏం కాదు, ఎందుకంటే గవర్నమెంట్కి ఎంతో కొంత ట్యాక్స్ అనేది వెళ్తుంది కాబట్టి. సో వీళ్ళైతే ఈజీగా లీగల్ బేసిస్ మీద వెళ్తుందని చెప్పేసి వీళ్ళు ప్రమోట్ చేస్తారు. దాంతోపాటు మీ వరకు రప్పించేటట్టుగా లీగలే అని చెప్పేసి నమ్మించేటట్టుగా మీ చేత ఇన్స్టాల్ చేయించి మీ చేత ఆడిస్తారు. అలాంటి పనులు ఎప్పటికీ చేయకండి. ఉత్తినే వచ్చే డబ్బులు ఉత్తినే పోతాయి, కష్టపడిన డబ్బులు ఎప్పటికీ ఉంటాయని గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా టెర్మినేట్ చేయండి, మర్చిపోండి, వదిలేయండి. ఐపీఎల్ సీజన్ ఏదైతే స్టార్ట్ అయిందో, మ్యాచెస్ వస్తున్నాయో ఆ మ్యాచ్ చూసామా, ఎంజాయ్ చేసామా, అయిపోయిందా అని టీవీ కట్టేసి పడుకుంటాం. అంతకుమించి ఇంక మీరు చేసేది ఏమీ లేదు. ఎవరైతే ఎస్పెషల్లీ యూత్ ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేట్ చేయండి, అవేర్నెస్ క్రియేట్ చేయండి. దాంతోపాటు గుర్తుపెట్టుకోండి, స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. బెట్టింగ్ యాప్స్ కానీ, లేదంటే లోన్ యాప్స్ కానీ, లేదంటే ట్రేడింగ్ యాప్స్ కానీ డబ్బులు రావు, డబ్బులు నష్టపోతాం అని వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే ఇది ఆన్లైన్ బేసిస్ మీద, ఇంటర్నెట్ బేసిస్ మీద జరుగుతుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ అనేది అంత యాక్యురేట్ కాదు. ఇది ఎవరు ప్రోగ్రామింగ్ చేశారో, ఏ విధంగా వాళ్ళు క్రియేట్ చేశారో, అటు యాప్స్ అయినా, ఇటు లింక్స్ అయినా, లేదంటే ఇంకేమైనా వైవిధ్యమైన ఏవైతే ఉంటాయో ఆ యాప్స్ అన్నీ కూడా మీకు ఏ విధంగా వర్క్ చేస్తాయో బ్యాక్గ్రౌండ్లో మీకు తెలీదు. సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పేది ఒకటే, మీకు చెప్పేది ఒకటే, మీరు బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండండి, ట్రేడింగ్ యాప్స్కి దూరంగా ఉండండి, లోన్ యాప్స్కి దూరంగా ఉండండి.
మీకు డబ్బులే కావాలనుకుంటే కష్టపడి మీకు ఓన్గా సంపాదించండి, పార్ట్ టైం చేయండి. ఇప్పటి నుంచి మీరు ఒక విధమైన గ్రౌండ్ లెవెల్ ఆఫ్ స్కిల్స్ నేర్చుకోండి. ఎందుకంటే మీరు మన ఇంట్లో ఉండి లేదంటే కాలేజీలో ఉండి ఎన్ని రకాలైన కబుర్లు చెప్పొచ్చు, కానీ ఎన్ని రకాలైన స్కిల్స్ నేర్చుకోవచ్చేమో, కానీ స్టడీస్ నేర్చుకోవచ్చేమో, కానీ గ్రౌండ్ లెవెల్లో ఒక్కసారి రోడ్డు మీద ఎక్కి ఆ రోడ్డు ప్రపంచం చూస్తే హడావుడిగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది, పిచ్చి పిచ్చిగా ఉంటుంది, అర్థం కాదు. ఏం మాట్లాడాలో తెలియదు, ఏ విధంగా ఉండాలో తెలియదు, ఏ విధంగా మనం సంపాదించాలో తెలియదు, ఏ విధంగా ఉద్యోగం తెచ్చుకోవాలో తెలియదు. చాలా అంటే చాలా 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 రకాలుగా ఉంటుంది. ఒకసారి గ్రౌండ్ లెవెల్లో మీరు ఏ విధంగా మీరు రాణించాలో అన్నది ఒక్కసారి సర్వే చేయండి. అప్పుడు మీకు ఆ తర్వాత మీకు ఏ విధంగా ఒక జాబ్ కానీ ఒక పని కానీ మీరు చేస్తే ఆ గ్రౌండ్ లెవెల్లో మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ తర్వాత మీకు నేర్చుకోగలుగుతుంది. ఒక వన్ బై వన్ మీ స్కిల్స్ డెవలప్ కలిగే అవకాశం వస్తుంది. అందుకే చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా సరే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఇంట్లో కూర్చొని మీరు హోమ్ డెలివరీ చేయటం కానీ, అటు సరుకులైనా సరే, అటు ఫుడ్ అయినా సరే, లేదంటే ఇంకేదైనా సరే ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేయటం కాదు, ఒకసారి గ్రౌండ్ లెవెల్లో పెర్ఫామ్ చేయండి. మీకు తెలుస్తుంది ఆ కండిషన్స్ ఏంటి, అదేవిధంగా మనుషుల యొక్క బిహేవియర్ ఏంటి, దాని పట్ల మనం ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ సర్కమ్స్టాన్సెస్ కానీ, లేదంటే మనకు వచ్చే ఏవైతే ఉంటాయో అంటే సర్కమ్స్టాన్సెస్ అయ్యి ఉండొచ్చు, లేదంటే మనం ఏ విధంగా ఫేస్ చేయాలి అనేది కూడా మనకి ఒక విధమైన అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. అలాంటప్పుడు మీకు ఏమవుతుందంటే, ఈ విధంగా మనం గ్రౌండ్ లెవెల్లో వర్క్ అయితే ఉంటుంది. ఎవరైతే మామూలుగా ఏదైతే స్కిల్స్ నేర్చుకుంటున్నారో ఒక ఏరియాలో, ఆ లెవెల్ గ్రౌండ్ లెవెల్కి చాలా తేడా ఉంటుంది. అది మీరు ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తారో అప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మీకు మీరే జస్టిఫై చేయగలరు, మీకు మీరే ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఆ తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత మీకు ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కానీ, ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కానీ, ఒక లెవెల్ ఆఫ్ స్కిల్స్ కానీ మీరు డెవలప్ చేసుకునే వాళ్ళు అవుతారు. అంత మించి ఇంక చెప్పేది ఏం లేదు. సో అట్లా ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా స్టడీస్ని కానీ, స్కిల్స్ని కానీ, గ్రౌండ్ లెవెల్ స్కిల్స్ కానీ నేర్చుకోండి. టైం వేస్ట్ చేయటం మాత్రం మీకు అనవసరం. దాంతోపాటు ఒకవేళ మీరు యూట్యూబ్ చేయాలనుకున్నా, ఒకవేళ మీరు సోషల్ మీడియా అకౌంట్స్లో ఏదైనా ఎర్న్ చేయాలనుకున్నా, యూట్యూబ్లో కూడా ఎర్న్ చేయాలనుకున్నా, ఒకవేళ క్రియేటివ్ వర్క్ చేయాలనుకున్నా కూడా ట్రై చేయండి. అందులో తప్పే లేదు, నష్టమే లేదు. అదేవిధంగా మీకు ఈ ప్లాట్ఫామ్ అనే కాదు, ఇంకో ప్లాట్ఫామ్ ఇంకా వేరేది ఏదైనా చేయాలనుకున్నా కానీ మీరు ఏదైతే చదువుతున్నారో దానికి తగ్గట్టుగా స్కిల్స్ అయితే మీరు డెవలప్ చేసుకోవడానికి ముందడుగు అయితే వేయండి. అంత మంచి ఇంక చెప్పేది ఏం లేదు. దాంతోపాటు మీ చుట్టుపక్కల అందరినీ కూడా అవేర్నెస్కి అయితే క్రియేట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా మీకు ఏమైతే పాయింట్స్ చెప్పానో, ఒక కేసు అయితే చెప్పాను. అదేవిధంగా ఈ చేస్తే ఏ విధంగా నష్టపోతామని చెప్పాను. అదేవిధంగా మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలనే విధంగా చెప్పాను, ఏ విధంగా డెవలప్ చేసుకోవాలని చెప్పాను. దాంతోపాటు ఇప్పుడు అల్టిమేట్గా ఏవైతే మీకు చెప్తున్నానో, ఎంతవరకు చెప్పానో ఇదంతా కూడా మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఏంటిది? ట్రేడింగ్ యాప్స్ కానీ, బెట్టింగ్ యాప్స్ కానీ, లోన్ యాప్స్ కానీ, ఏవైతే ఈ మూడు కూడా డబ్బులు వస్తాయి, డబ్బులు ఇన్స్టెంట్గా వస్తున్నాయి, మనం ఈజీగా ఖర్చు పెట్టుకోవచ్చు, తర్వాత కట్టుకోవచ్చులే అనే పిచ్చి ఆలోచనతో, మూర్ఖపు ఆలోచనతో ఉండొద్దు. ఈ మూడు కూడా మిమ్మల్ని నాశనం చేసే విధంగా ఉంటాయి, కానీ బాగు చేసే విధంగా ఉండవు. ఒకటే, ఈ మూడు వదిలేసి ఒకటే పట్టుకోండి. కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో మనం ఖర్చు పెట్టుకుందాం, పొదుపు చేసుకుందాం, సేవ్ చేసుకుందాం, ఇన్వెస్ట్ చేసుకుందాం. రేపు ఫ్యూచర్లో 10, 20, 30 ఇయర్స్లో ఏ విధంగా మనకి హ్యూజ్ రిటర్న్స్ వస్తాయో దానికి క్యాలిక్యులేట్ చేసుకునే విధంగా ఒక గోల్, ఒక సెట్ ఆఫ్ ఎయిమ్ కానీ, గోల్ కానీ ఫిక్స్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత మీరు సక్సెస్ని అయితే మీరు ఆటోమేటిక్గా మీరే చూస్తారు. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్గా ఒకటి స్కిల్స్ పట్ల కూడా మీరు ఒకసారి అవగాహన తెచ్చుకోండి. మీరు యూట్యూబ్ చేస్తారో, సోషల్ మీడియా చేస్తారో, లేదంటే సాఫ్ట్వేర్ చేస్తారో, లేదంటే ఫార్మసీయా, మెడిసినా, ఏది పడితే అది, మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ అన్ని అవకాశాలు సువర్ణ అవకాశాలు మీరు వాడుకోండి, స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో కూడా ఏ విధంగా జరుగుతున్నాయి కూడా అవి కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. అదేవిధంగా ఇంకోటి చిన్న మాట, సోషల్ సర్వీస్ అయితే చేయండి, హెల్పింగ్ నేచర్ చేయండి. యానిమల్స్కైనా సరే, పేదవాళ్ళకైనా సరే, అదేవిధంగా
మీరు భగవంతుడిని నమ్మితే కనుక భగవంతుడికి కూడా మీరు ఒక విధంగా సేవ అయితే చేయండి. అది ఈ 3 సేవలు చేస్తే కనుక భగవంతుడు మనందరికీ కూడా మంచి రోజులు అయితే మంచి ఫ్యూచర్ని అయితే మన అందరికీ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. భగవంతుడు అయితే అంతమించి ఏం లేదు. మానవ సేవ మాధవ సేవ అన్నట్టు అలాగే చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. సో ప్రతి స్టూడెంట్స్ అర్థం చేసుకున్నారుగా. సో అంతే, అంతమించి ఇంకేం లేదు. ఒక 2-3 డేస్లో అయితే మనకి 20 డేస్ వీడియోస్ అయితే అయిపోతాయి. ఇంక మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఇలాంటి వీడియోస్ పెట్టి. సో అది మరి ఇక్కడ దాకా చూసాను, తప్పకుండా నేను పూర్తిగా ఈ వీడియో ఎక్కడి వరకు చూసానని కామెంట్ చేయండి. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే మీకు నచ్చింది తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బాయ్.